నవ్ ఐ రిక్వెస్ట్, మరియు వచ్చినవాడు గౌతమ్తో మనందరి ముందుకి వస్తున్న అశ్విన్ బాబు గారికి ముందు ఇచ్చేయాలా, లేకపోతే ఆయన కోసం వచ్చిన తమన్ గారికి ముందు ఇవ్వాలా అని ఆలోచిస్తూ నేను హీరో గారికి ముందు ఇచ్చేద్దాం అనుకున్నా. ఏమంటారు? అంతేనా? సో ఎస్, అశ్విన్ బాబు విల్ స్పీక్ నౌ. జై శ్రీరామ్. ఎలా ఉంది టీజర్? బాగుందా? వచ్చినవాడు గౌతమ్ గురించి ఇందాడ గీతా భగత్ గారు ఇక్కడ క్వశ్చన్లు అడుగుతుంటే రకరకాలుగా చెప్పారు, ఇలా ఉండిపోతుందా అలా ఉండిపోతుందా అని. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడికి వచ్చి మా టీజర్ లాంచ్కి వచ్చి మా ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి కారణమైన ముందు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. అండ్ వచ్చినవాడు గౌతమ్, ఈ కథ నాకు ఫస్ట్ కృష్ణ చెప్పంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డిఫరెంట్గా ఒక కొత్త పాయింట్, మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. అది మిమ్మల్ని అందరినీ మిస్మరైజ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద టీజర్, ఈ రోజున టీజర్ ఇంత బాగుంది అనే అందరూ అంటుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బాలరెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రమో కట్ చేసిన రవి గారు, అండ్ ఖర్చు పెట్టిన గణపతి రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ఇదంతా పక్కన పెడితే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ టీజర్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు, మంచు మనోజ్ అని ఇచ్చారు. అది అడగంగానే నాకు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఏది కావాలన్నా కూడా, ఏది సపోర్ట్ కావాలన్నా కూడా ముందుకు వచ్చి ఉండేలాగా నాకు అది అడగంగానే వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు. నిజంగా టీజర్కి ఒక లెవెల్, ఒక ప్రాణం పోసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు మంచు మనోజ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, వి లవ్ యూ. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి చెప్పాలి. ఒక మాట, సింగిల్గా ఒక మాట చెప్పేస్తాను ఆయన గురించి. టి గణపతి రెడ్డి గారు, ఈ పేరు డెఫినెట్గా రేపు ఇండస్ట్రీలో వినపడుతుంది మీకు, అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మనకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సినిమాలు కానీ, వీటికి టి సుబ్బరామరెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినపడేది మనకి ఒకప్పుడు. నెక్స్ట్ జనరేషన్కి 100% టి గణపతి రెడ్డి గారి పేరు వినపడుతుంది. ఎక్కడ సినిమాలన్నా కూడా, లేకపోతే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుందన్నా కూడా ముందు నేను ఉంటాను. ఇప్పుడు మన మురళీ నాయక్ గారు ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే మొన్న ఒక డ్యాన్స్ కావచ్చు, ఏది ఉన్నా కూడా జస్ట్ నేను ఉంటానంటారు. అలాంటి ప్రొడ్యూసర్తో వచ్చినవాడు గౌతమ్ సినిమా నేను చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ విజువల్స్ అవి చూస్తే అంటే ఈ సినిమాని ఇంత గ్రాండియర్ లుక్ రావడానికి మెయిన్ ఆయన లేకపోతే, మనం ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఏం చేయలేం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆ విజువల్స్ని బాలరెడ్డి గారు, ఆయన మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, బట్ విజువల్సే చూపిస్తారు. ఆయన పనే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బాలరెడ్డి గారు, సినిమా చేసి ఇంత గ్రాండ్ లుక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు రారు, అక్కడే ఉంటారా? సరే, డన్ డన్. థ్యాంక్ యూ. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్, బేబీ సురేష్, అండ్ మా టెక్నికల్ టీమ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ డెఫినెట్గా చాలా చాలా బాగా కట్ చేశారు. డెఫినెట్గా మనం అనుకున్న కథని జనాలకు అర్థమయ్యేలాగా, అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఒక మెట్టు ఉండేలాగా డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి పాయింట్ తీసుకొచ్చినందుకు. అండ్ హరి గౌర, తెలిసిందే, గౌర హరి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు ఆర్ఆర్. అండ్ సినిమాలో కూడా మీకు అదే మీరు చూస్తారు, చాలా బాగా కొడుతున్నాడు అంటే నన్ను కొడతాడు మా తమ్మను. మ్యూజిక్ వాయిస్తున్నాడు, సారీ, డన్. అండ్ ఈ రోజున ఈ టీజర్ మా హిట్ డైరెక్టర్, హిట్ సిరీస్ డైరెక్టర్, హిట్ 1, హిట్ 2, హిట్ 3 శైలేష్ కొలన్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవటం, మాది కొంచెం ఆ థ్రిల్లర్ జోనర్ అండ్ మెడికల్ దాని మీద అనగానే శైలేష్ గారిని అడిగితే బాగుంటుందని అడగటం. శైలేష్ గారిని అడగంగానే, ఆయన మూవీస్లో అంత వైలెన్స్ అలా ఉంటుంది కానీ చాలా అడగంగానే చాలా ఇష్టంగా, నేను వస్తున్నాను డార్లింగ్, ఎందుకు నువ్వు ఆఫీస్కి రావడం అవసరం లేదు, నేను వస్తాను డెఫినెట్గా అని చెప్పి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ కంగ్రాచులేషన్స్, 100 crores క్లబ్లోకి వెళ్ళిపోయారు. హిట్ 3తో, హిట్ 4, హిట్ 5తో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ క్రికెట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డన్. ఇంకా మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, మా రియా సుమన్ అండ్ ఆయేషా ఖాన్, ఇంకా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై డార్లింగ్, మై బ్రదర్, మై వెల్ విషర్. నాకు తమ్ము అనగానే ఒక ఫ్రెండే కాదు, ఎస్ఎస్ తమ్మన్ అంటే నాకు మీ అందరికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీజ్ లైక్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్. నాకైతే ఒక ఎమోషన్, వాడు నాకు చాలా చాలా ఇష్టం.
ఒక నా ఈవెంట్ ఏది ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే 100% ఫస్ట్ అమ్మలాగా అన్నం తిన్నవరా అని అడుగుతాడు, ఫస్ట్ ఆకలి తీరుస్తాడు, తర్వాత ఏది కావాలన్నా కూడా నేను ఏం అడగకుండానే, ఎవరన్నా ఏదైనా ఫ్రెండ్స్ అంటే నేను అడగాలి, అడగకుండానే ఎవరైనా నీకు ఇది కావాలని చెప్పి వచ్చి ప్రతిసారి నన్ను అడుగుతాడు. అది నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఏదైనా సాధించానంటే ఐ కెన్ సే వెరీ హ్యాపీలీ అండ్ వెరీ ప్రౌడ్లీ నా ఫ్రెండ్, మై డార్లింగ్, నా బ్రదర్, గాడ్ గిఫ్ట్ బ్రదర్ అనుకుంటాను. నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. వచ్చినందుకు ఇంత బిజీలో యాక్చువల్గా ఓజీ వర్క్ జరుగుతుంది, గ్యాప్లో వచ్చి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా అంటే తన గురించి మాట్లాడితే నేను ఎమోషన్ అయిపోతాను, బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అంతే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదే ఓజీకి మ్యూజిక్ కొట్టి చిక్కుపోయారా, మామూలుగా ఉండదు, అది మామూలుగా ఉండదు, అసలు చాలా బాగా వస్తుందని చెప్పాడు. తన మాటల్లోనే విందురు కానీ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వర్క్, అది చెప్పేదేం లేదు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. అంతకుమించి ఎక్కువ దిష్టి తగలకూడదు మనకి. థ్యాంక్ యూ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మా టీజర్ని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నయ్య ఇక్కడికి రాకపోయినా మీ అందరిని అడగమని చెప్పాడు ఓంకార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడు నాకు వెనకాల నుండి చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఓజీ ఆయన. సో వచ్చినవాడు గౌతమ్ కోసం ఇక్కడి వరకు ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చిన తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాట్లాడతారు. కొంతమందిని మనం సీరియస్గా తీసుకోం లైఫ్లో, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు. అది కొన్ని బికాస్ సీరియస్గా తీసుకోపోతేనే వీ కెన్ షేర్ మోర్ థింగ్స్ విత్ దెమ్. అంటే ఒక షోల్డర్ టు లీన్. ఏ పబ్లికో, మందో, సిగరెట్టో, మాణిక్చందో ఏ అలవాట్లు లేవు మాకంటే. 6ంటికి గ్రౌండ్ బుక్ చేసుకుని క్రికెట్ ఆడడమే. ఆ ఫాస్ట్ దానికే పోతుంది. రోజు సాయంత్రం క్రికెట్ 6:30కి ఆడపోతే అసలు ఆ రోజు మాకు కంప్లీటే అవ్వదు. ఆడేసి ఎక్కడో ఒక ఆరం చూసి తాగు ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీడికి నాకు అస్సలు పడదు. అసలు వీడు వస్తే నేను గ్రౌండ్లో ఒక ఎవడో విలన్ వచ్చినట్టు ఫీల్ అవుతాను. వీడు బాధలకి బాల్స్ చేతులు నొప్పేస్తాయి. అంటే నాకు ఆపోనెంట్గానే వచ్చి ఆడతాడు ఫస్ట్. తమను ఆడుతాను, నేను ఆపోనెంట్గా ఆడతా అంటాడు. వీడికి నాకు అసలు పడదనమాట. సో అలా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్, అలా స్టార్ట్ అయిన మా రైవల్రీ ఈరోజు ఇంత అంటే కలిసి మేము వెళ్ళని గుడే లేదు. వి ఆల్ ప్రే. నా గుడి పార్ట్నర్, నేను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను. వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని పిలుచుకెళ్ళిపోతాను. బికాస్ అదేదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం. యాక్చువల్గా వచ్చిన వాడి పేరు బంగారం అని పెట్టాలి, గౌతమ్ కాదు, బంగారం అని పెట్టాలి. సో అంత మంచివాడు, చాలా ఎవరికి ద్రోహం ఆలోచించాడు. వెరీ క్యూట్ ఫ్యామిలీ. మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి. ఎప్పుడు ఎవర్ స్మైలింగ్. 24 గంటలు పూజలు, మా అమ్మలాగా 24 గంటలు కొడుకు బాగుండాలని ఒక పూజలో, 24 గంటలు అశ్విన్ బాగుండాలని షీ ప్రేస్ సో మచ్. వాడి మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే. తను పెట్టే ప్రేయర్సే. సో ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక 1 మిలియన్ టైమ్స్ నేనే చూసుంటాను సార్ గ్రౌండ్. అసలు నాకు చూపిస్తుంటాడు. ఒక కలర్ కరెక్షన్ జరిగిన, ఒక ఆర్ఆర్ వచ్చిన తర్వాత చూపిరా, మిక్స్ వచ్చిన తర్వాత చూపి, నిన్న రాత్రి 12:30 వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం. ఐఎమ్ నాట్ జడ్జింగ్. సో ఇది బాగుంది, ఇది బాగాలేదని కూడా నేను చెప్పను. గుడ్ రా, ఇంకా బాగా చేయనే చెప్తాను. సో వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్, బట్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఆన్ మీ. సో అది చాలా గొప్పది. సో అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను. ఒక ఫ్రెండ్గా, ఒక వాడికి నేను షోల్డర్, నాకు ఒక వాడి షోల్డర్ లాగా. బికాస్ మేము క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఎంత అచీవ్ చేయాలన్నా కూడా, 6 ఓవర్లో 70 రన్లు కొట్టాలన్నా, 100 రన్లు కొట్టాలన్నా కూడా, కొడతావు తమ్ము కొడతావు, నువ్వు ఈ బాల్ కొడతావు చూడు అంటాడు. వాడిని నీ బాల్ నువ్వు బాధరా అంటాడు. అంటే లాస్ట్ ఒక మ్యాచ్లో కూడా వీడికి హెల్మెట్ వేసుకోవడం అలవాటు లేదు. హెల్మెట్ వేస్తే వీడి కళ్ళు కనపడదు, అసలు కనపడదు. హెల్మెట్ వేసుకుంటే వీడి బ్లైండ్ క్రికెటే. మాకేంటంటే ఆపోనెంట్ వాడు వచ్చి చెప్తున్నాడు, మీరు హెల్మెట్ వేసుకున్న వల్ల మేము బౌన్సర్ వేయట్లేదు అన్నాడు. వాడు ఇంతే ఉన్నాడు, పొట్టిన కొడుకు. ఆడు బౌన్సర్ వేస్తాడంట. నాకు ఒకే నవ్వు వచ్చి కోపం వచ్చేసింది. అంపైర్ని విపరీతంగా తిట్టేశాను. మాకు మస్ట్ విన్ మ్యాచ్ అది, ఓకే, భోజ్పురి వాళ్ళతో. సరే వీడు బాగా ఆడుతున్నాడు, కొడుతున్నాడు. అసలు వీడు కొట్టే ఎన్ని అంపైర్లు మిస్ అయ్యారో, ఎంత ఆపోనెంట్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారో నాకే తెలుసు. కొడితే ఒక హాఫ్ సెకండ్లో వచ్చేస్తుంది. వీడు ఇలా కూర్చొని ఇలా నుంచుంటాను, వీడు క్రికెట్ ఆడుతుంటే ఎక్కడ కొడతాడని.
సో అంత పవర్ఫుల్ ఫెలో సరే ఇంకే మాట్లాడుతూనే వెళ్ళొచ్చు అది గురించి. బట్ ఈ సినిమా నేను చాలాసార్లు చూశాను సార్ ఈ ట్రైలర్. ఐ వాంట్ టాక్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్ హరి గౌర. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఒక ఫస్ట్ సినిమాతో ఒక రికగ్నిషన్ రావడం చాలా పెద్ద విషయం బ్రదర్. అది ఈ కాలంలో ఎవ్రీడే ఒక యూట్యూబ్లో ఏదో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తున్నారు. బట్ ఒక పేరు వినిపించేటట్టు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టం. అది చాలా దాటుకుని ఎన్నో కొండలు దాటి ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఇట్స్ ప్రేయర్స్. సో మీ పేరెంట్స్ని చాలా ఆల్ దేర్ ప్రేయర్స్ బ్రదర్. మీ ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని. అండ్ మీకు ఆంజనేయ తోడు ఉన్నాడు మీతో హనుమాన్ సినిమాతో. యూ కేమ్ అవుట్ రియలీ గుడ్. సో రియలీ మీరు యూ గో వెరీ ప్లేసెస్. నేను ఐ టాక్ విత్ ప్రశాంత్ వర్మ, నా దగ్గర ఆడతాడు. హీ టాక్స్ వెరీ హై అబౌట్ యూ. రియల్ లవ్ యూ. మీ ఇద్దరు జర్నీ ఇట్ హ్యాస్ టు బీ సో గుడ్ బ్రదర్. సో ఆల్వేస్. అండ్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టర్ లాగే లేరు. తను పెట్టిన యాంగిల్స్ కానీ కెమెరాస్ కానీ, అంటే డైరెక్టర్ అనేవాడు నేను చెప్పిందే సినిమా అని కాదు, తను అందరు సజెషన్స్ తీసుకుని తన ప్రాస్పెక్టివ్లో ఏదో ఒక సినిమా చూడాలి. దట్స్ హౌ డైరెక్టర్ గ్రోస్. ఐ థింక్ కృష్ణ ఇస్ అ గుడ్ లిజనర్. మేబీ అందరి దగ్గర కరెక్ట్గా ఆలోచనలు తీసుకుంటూ. బాలరెడ్డి గారు బేబీ సార్, బేబీ టోన్ ఇస్ సో గుడ్ సార్. దట్స్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా కలర్ టోన్ ఇస్ సో గుడ్. ఆ సినిమాకి ఏం కలర్ టోన్ ఉందో అసలు బ్యూటిఫుల్ కలర్ టోన్. బండ్లీ ఈ సినిమాకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ బాట్ కలర్ టోన్. ఈ సినిమా సక్సెస్ ఎలా చెప్తా, సక్సెస్ సినిమా బాగుందో బాగాలేదో అని చెప్పలేము. బట్ టీంతో ఎంత బాగుంది. ఆయన గణపతి రెడ్డి గారు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సార్ బడ్జెట్ ఎక్కువైనా కూడా నవ్వుతున్నారు. సో గ్రేట్ సార్. అంటే ఇంత కూలెస్ట్ ప్రొడ్యూసర్ ఇంత హాట్ సమ్మర్లో నేను చూడలేదు సార్. చాలా కూల్. పాప ఆయన ఆడియో రైట్స్ ఆ విషయాలైనా కూడా మేము కలిసినప్పుడు సో వి ఆల్ స్టుడ్ విత్ దెమ్. సో మనమంతా చేయాలి. సో వెరీ హ్యాపీ గణపతి రెడ్డి గారు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. ఇంకో వీడికి ఫోన్ షూటింగ్కి వెళ్తే ఫోన్ తీయడు. ఇప్పుడు తెలుస్తోంది. హీరోయిన్కి మీరే నేర్పించారు సార్ తెలుగు ఫుల్గా. అసలు చూడు అసలు అంతా అసలు ఎంత కలుపుతాడంటే పులిహార కలుపుతూనే ఉంటాడు పులిహారేష్. బట్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ హియర్. ఇంక వెళ్తున్నాయి అంటే కామెడీలా వెళ్తుంది. కరెక్ట్గా లంచ్ టైంలో పెడతాడు అప్పుడప్పుడు ఈ ప్రెస్ మీట్లన్నీ. ఆకలిస్తుంది. ఇంకెవరైనా ఎవరు మాట్లాడరుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మై బెస్ట్ విషెస్ టు టీమ్. హ్యాపీ టు మీట్ శైలేష్. సో ఈరోజు మా టీంలో జాయిన్ అవుతున్నారు. సో వెరీ హ్యాపీ. రండి బ్రో, సాయంత్రం ఏంటో చూపిస్తాం. వీడు ఏంటో సాయంత్రం చూపిస్తాడు. వచ్చిన వాడి పేరు అశ్విన్ యాక్చువల్గా. థ్యాంక్ యూ తమన్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పొగడలతో నడిచింది, తర్వాత మాత్రమే కొంచెం టేస్టీగా వినిపించింది మాకు. సో థ్యాంక్ యూ తమన్ గారు. అండ్ ఒక చిన్న ఒకే లాస్ట్లో ప్రజెంటేషన్ లైక్ శైలేష్ గారికి, తమన్ గారికి అండ్ అశ్విన్ బాబు గారికి అండ్ గణపతి రెడ్డి గారికి ఐ రిక్వెస్ట్ స్పాన్సర్స్ వేదిక మీదకి వచ్చి ఆ బొకేని అందించవలసిందిగా, ఆ ప్లాంట్స్ అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఫాస్ట్గా క్విక్గా రావాలమ్మా. అండ్ ఎస్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కింద కూర్చోవచ్చు. శైలేష్ గారు అండ్ తమన్ గారు అండ్ అశ్విన్ బాబు గారు, రియా అండ్ స్టే బ్యాక్. హైదరాబాదీ అమృతుల్య నుంచి అండ్ నేను మర్చిపోయాను, అదే అందుకే మైక్ తీసుకున్నాను. డైసాట్ ఫిలిమ్స్ వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఆర్గనైజింగ్గా చేశారు ఈవెంట్ని. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. రండి ఫాస్ట్గా రండి, క్విక్గా. యా, మేము మీకు వచ్చినందుకు మనీ ప్లాంట్తో ఇలాగే బోలెడంత డబ్బులు సంపాదించాలని, సక్సెస్ని సంపాదించాలని కోరుకుంటూ, సో ఎస్ our sponsors, today's sponsors. Okay, one picture. Plants, నేను కూడా తీసుకెళ్తాను. నాకు 2-3 I'll take. అలా మనీ ప్లాంట్ లాగే మనీ అలానే పెరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఆ ప్లాంట్స్ని మీరు వారి కార్లో పెట్టించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, శైలేష్ గారు. వన్స్ అగైన్ ఫ్రెండ్ కోసం ఎప్పుడు ఒక ఫ్రెండ్, నేను వస్తాను, ఉంటాను, సపోర్ట్ చేస్తాను అంటూ తమన్ గారు వస్తూ ఉంటారు. అశ్విన్ గారికి బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే చెప్పినట్టు మ్యూజిక్ ప్రపంచంలో ఆయన ఓజీ. మన ప్లే లిస్ట్ అంతా ఆయన పాటలతో నిండిపోతుంది. అండ్ ఎస్, అమేజింగ్ ఫ్యాంటాస్టిక్ కంటెంట్తో సూపర్గా బ్లాక్ బస్టర్ అందుకునే శైలేష్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. వారిద్దరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. క్విక్
Q&A session because we already late kabatti. So I request for Q&A session. Riya Suman, please stay back. Riya Suman ni వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ కృష్ణ గారు ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ ఎస్ విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ అండి క్విక్లీ. చందు రిమైనింగ్ పీపుల్ జాయిన్ అవుతారు. బిఫోర్ దట్ యూ కెన్ ఆస్క్, నో వరీస్. ఓకే. హలో అశ్విన్ గారు. చందు సో వచ్చిన వాడు ఎంత వచ్చింది గౌతమ్. సౌండ్ చందు అనగానే? యా మైక్ వినపడతా? ఓకే. అడిగేవాడు చందు, బా వచ్చినవాడు గౌతమ్ని, అడిగేవాడు చందు. బాగుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టీజర్ చాలా బాగుందన్న. సో మాస్, సో అంటే సినిమా గురించి అంటే చాలా జోనర్స్ మీరు చేస్తున్నారు, మాస్ అండ్ రొమాన్స్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఇందాడ తమన్ గారు చెప్పినట్టు మీరు మంచి సెకండ్ ఓకే చైర్స్ వద్దులే, వద్దు చైర్స్. మీరు ఒక మంచి ప్లేయర్ కూడా, క్రికెట్ ప్లేయర్ కూడా. సో అంటే చాలామంది బయోపిక్స్ చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా. సో అలా ఇప్పటి వరకు సో మీ ఎంటైర్ కెరీర్లో అండ్ క్రికెటర్ బయోపిక్లో ఎప్పుడైనా యాక్ట్ చేయాలని ఉందా మీకు? దాని గురించి ఏమన్నా సెర్చ్ చేస్తున్నారా? రీసెర్చ్ బయోపిక్ అనుకోలేదు కానీ చందు, డెఫినెట్గా ఏదైనా క్రికెట్ సబ్జెక్ట్ ఏదైనా వస్తే బాగుండును, క్రికెట్ సబ్జెక్ట్ వస్తే చేస్తే బాగుండును అని నువ్వు ఎలా అయితే క్వశ్చన్ అడిగావో చాలామంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు నువ్వు క్రికెట్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని. బట్ వస్తున్నాయి, క్రికెట్ కథలు కూడా వస్తున్నాయి. డెఫినెట్గా అందులో కూడా ఏదైనా కొత్తగా నాట్ ఓన్లీ బయోపిక్ ఏదైనా మనం ఏం చెప్పచ్చేమో అని చెప్పి ఎదురు చూస్తున్నా. ఏదైనా మంచి క్రికెట్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ గారు ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్. హాయ్ బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. మీ ప్రతి సినిమా ఏదో ఒకటి మెసేజ్ ఉంటుంది, ఇందులోనూ మెడికల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు కదా. సో గతంలో మెడికల్కి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలుకి? డెఫినెట్గా నేను ఏ సినిమా చేసినా ఒక కొత్తదనం ఉంటేనే చేయాలని నేను అనుకుంటాను. యాక్చువల్గా మీరు మూవీ చూసినప్పుడు డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది ఒక కొత్త పాయింట్, స్క్రీన్ ప్లే కావచ్చు. నేను ఏదైతే ఈ పాయింట్ కోసం అశ్విన్ చేసి ఉంటాడు అని అనుకునేలాగా ఒక కొత్త పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇందాడ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్తో పాటు ఒక నేషనల్ మన ఇండియన్ ఆర్మీ అక్కడ ఉండి మన దేశాన్ని సేవ్ చేస్తుంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికి డాక్టర్ అవ్వాలని ఒక హీరో గౌతమ్ ఎలా రీచ్ అవుతాడు, ఆ గోల్కి మధ్యలో ఏమేమి వచ్చినాయి, ఈ మెడికల్ బ్యాక్డ్రాప్ ఏంటనేది మన మెయిన్ పాయింట్ వెళ్తుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కరెక్టే. కాకపోతే దాంట్లో మెడికల్ మాఫియా అంటున్నారు, అంటే ఆర్మీలో ఉండేటటువంటి మాఫీ అట్లా అటు కాదు, అటు అసలు లేదేం లేదు. మీ అటు వెళ్ళొద్దు అసలు. బట్ మన రీచ్కి అక్కడ ఎలా వెళ్తాడు అనేది బట్ మెడికల్ మాఫియా దాని మీద ఏంటి అనేది మీకు ట్రైలర్లో ఇంకొంచెం చూపిస్తాం, టీజరే కాబట్టి. టీజర్ మాత్రం చూస్తుంటే బడ్జెట్ ఎక్కువ కనిపించినట్టే అనిపించింది. అంత హై క్వాలిటీతో ఉంది, కానీ అంత రిచ్ ఉంది అసలుకి. మీకు నచ్చింది కదా టీజర్? నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్నారు వామ్మకు బాగా ఖర్చు పెట్టిస్తున్నారని, కానీ దాంట్లో ఆ ఖర్చుకు తగ్గట్టుగా క్వాలిటీ కూడా కనిపించింది. యాక్చువల్గా గణపతి రెడ్డి గారు ఎక్కడ వెనకాడరు ఖర్చు విషయంలో. మేము సార్ ఎందుకు సార్ దీనికి అవసరం లేదు తగ్గిద్దాం సార్ అంటే లేదు, ఇలా చేయాల్సిందే. ఆయన చాలా ప్యాషన్. అంటే నేను ఇందాక చెప్తున్నాను కదా, ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకటం అంటే కళని ప్రేమిస్తూ సినిమాని ప్రేమిస్తూ మేమున్నాము, మేము చేయడానికి వస్తాము అనే ప్రొడ్యూసర్స్లో ఈయన రావటం ఈ సినిమాకి నిజంగా వచ్చినవాడు గౌతమ్ చేసుకున్న అదృష్టం. అదైతే నేను చెప్పగలను. గణపతి గారు, ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే సినిమా బాగుంటేనే థియేటర్కి వస్తున్నారు, లేదంటే మొత్తం కొలాప్స్. ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ సినిమాకి, అంటే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కొద్ది ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. మీకు ఎంత నమ్మకం ఉంది సార్ ఈ సినిమా పైన అసలుకి థియేటర్లో? 100% సార్. అందుకనే ఈ సినిమా మీకు ట్రైలర్ చూశారు కదా, అంటే ట్రైలర్లో ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాము. టీజర్ కాబట్టి ఎక్కువ చెప్పలేకపోయాము. డెఫినెట్గా దీంట్లో ఒక వావ్ ఫ్యాక్ట్ అయితే ఉంది, అది మీరు థియేటర్స్లో చూస్తేనే బాగుంటుంది, మేము రివీల్ చేసేదానికన్నా కూడా. ఇందాక కేఎస్ రామారావు గారు ఒక మాటని చెప్పారు, ఇప్పటి నుంచి పర్సంటేజ్ విధానం ఇస్తే బాగుంటుంది, రెంటల్ వద్దు అనేసి అన్నారు. ఒక నిర్మాతగా మీరేం చెప్తారు దీనిపైన? డెఫినెట్గా సార్, ఐ విల్ అగ్రీ దట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీని ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత, ఫస్ట్ ఓటీటీలు ఎంకరేజ్ చేసిన తర్వాత థియేటర్స్ చాలా మటుకు చనిపోయాయి. అసలు థియేటర్కు ఫుట్ఫాల్ రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు సమ్మర్లో కనీసం ఇంట్లో ఏసీ లేదు కదా అని చెప్పేసి థియేటర్కి వచ్చి ఏసీ అంటే సినిమా ఎలానో అని ఏసీలో ఉండి పడుకొని నిద్రపోదాం అనుకునే వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఇంట్లో ఏసీలు ఉన్నాయి కాబట్టి బహుశా రాలేదేమో. కానీ డెఫినెట్గా ఫుట్బాల్ రావాలంటే మాత్రం
సినిమాలో ఏదో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉండాలి. డెఫినెట్గా మా సినిమాలో అయితే మంచి వావ్ ఫ్యాక్టర్ ఉంది. డెఫినెట్గా ఆడియన్స్ని అందరినీ మేము థియేటర్కు తెప్పించుకోగలము. కానీ దానికి మీ మీడియా సపోర్ట్ కూడా కావాలా. మీ మీడియా సపోర్ట్ ఇస్తే నాలాంటి ప్రొడ్యూసర్స్, అంటే నేను చాలా ఫ్యాషనిస్ట్గా వచ్చాను ఇండస్ట్రీకి, ఇంకా నన్ను చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎవరైనా 4-5 మంది ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు థియేటర్కు ఫుట్పాల్ లేక చాలా చాలా చిన్న సినిమాలు అక్కడికి ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఓటీటీ దీనికి ఎందుకులే, ఓటీటీలో ఇంట్లో చూద్దాంలే అని చెప్పేసి చాలామంది ఆడియన్స్ రావట్లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాను మాత్రం థియేటర్లోనే చూడండి. ఇది ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కండి. ఈ థియేటర్లో చూస్తేనే మీరు డెఫినెట్గా చూడవలసిన సినిమా. డెఫినెట్గా మీరు అందరూ కూడా వావ్ అంటారు. ఓకే, అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్ అన్న. అశ్విన్ అన్న, ఇక్కడే ఏ హీరో అయినా సరే సినిమా రిలీజ్ చేసుకోవడానికి హాలిడేస్ అయ్యని చూసుకుంటుంటారు. మన సినిమాలు ఎప్పుడైనా అంతే ఉంటుంది. కానీ ఈసారి సమ్మర్ మొత్తం కూడా వేస్ట్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో మీరేమనుకుంటున్నారు ఈ సమ్మర్ గురించి? అసలుకి దాంతోపాటు ఈ సమ్మర్లోనే మీరు ఈ సినిమా రిలీజ్ చేసుకుంటారా, లేకపోతే టైం ఉందా మీ సినిమాకి? యాక్చువల్గా అంటే మేము జూలైలో వద్దాం అనుకుంటున్నాము. అంటే మేము సమ్మర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న టైంలో సమ్మరు రైనీ సీజన్ లేదు, సినిమా బాగుంటే ఎప్పుడన్నా వస్తారనే మన బ్యూటిఫుల్ ఆడియన్స్ ఎప్పుడు ఉన్నారు. బట్ డెఫినెట్గా నేను యాక్చువల్గా సమ్మర్లో పెద్ద సినిమాలు ఉన్నాయని అనుకుంటున్నాను. రేపు బైరోమ్ రిలీజ్ అవుతుంది May 30th. ఇంకా తర్వాత ఏమున్నాయో కూడా మేము ఈ సినిమాలో ఉండి అది పట్టించుకోలేదు. బట్ సినిమా బాగుంటే ఎప్పుడన్నా మన ప్రేక్షకులు ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ప్రేక్షకులు ఖాళీగా ఉండాలి కదా. సమ్మర్ అయితే కొద్దిగా హాలిడేస్ ఇవన్నీ వెకేషన్స్కి వెళ్ళొచ్చి చూస్తారులే, అలా అనుకుందాం కనీసం. అశ్విన్ అన్నా చెప్పండి, బాగున్నారా? బాగున్నా. నిజంగా టీజర్ అద్భుతంగా ఉంది. సౌండింగ్ వండర్ఫుల్. అసలు చాలా మేకింగ్ ఏంటి, సౌండింగ్ ఏంటి, చాలా చాలా బాగుంది. అయితే మీరు చేసిన ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఉంటే అంటే కంటెంట్ ఒక థ్రిల్లర్ జోన్లో, హారర్ జోన్లో చేస్తూ, అయితే దీంట్లో థ్రిల్లర్ ఉన్నా కానీ మిమ్మల్ని మాస్ హీరోగా ఈ సినిమా ప్రొజెక్ట్ చేసే విధంగా కనిపించింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మనం అనుకుంటే చేయలేమన్నా. అంటే డెఫినెట్గా మనం ఈ జోనర్ చేద్దాం లేకపోతే ఈ జనర్ చేద్దాం అని అనుకుంటే మనం చేయలేం. అది మనకు రావాలి. నిజంగా వచ్చినవాడు గౌతమ్ టైటిల్ దగ్గర నుంచే ఆ సౌండింగ్ కావచ్చు, చిన్న కమర్షియల్గా టీజర్ మేము అనుకున్నది అలా ముడి పెట్టుకుంటూ రావటం, లాస్ట్లో మంచు మనోజ్ అన్న వాయిస్ ఓవర్ పట్టడం, చివరిలో వచ్చినవాడు గౌతమ్ అని ఆయన నోడుతూ అంటాం, ఆ ఎలివేషన్ రావడం, అదంతా నేను అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా కొన్ని మనం అనుకున్నా చేయలేం. ఇది ఈ సినిమాకి అలా కుదిరింది. వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఈ దర్శకుడు కృష్ణ గారికి మీరు ఏ నమ్మకంతో దీనికి బాధ్యతలు అప్పచెప్పారండి? నా డైరెక్టర్ కృష్ణ గారు నా దగ్గరకు ఈ పాయింట్ తీసుకురాగానే నేను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఆ కథ నచ్చే వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నాకు యాక్చువల్గా వేరే కథ చెప్పడానికి వచ్చారు ఆయన. ఆ కథ చెప్తూ ఈ పాయింట్ చెప్పారు, ఇది బాగుంది కదా, ఇది చేద్దామని చెప్పాను. నన్ను ఈయన చెప్పినట్టుగానే వేరే విషయం మీద కలిశానండి. కలిసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఈ పాయింట్ చెప్పాను నేను. అంతా వదిలేసి ఈ కథ మొత్తం రేపు చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నేను వచ్చిన పని వేరు కదా అంటే నైట్ ఏం చేస్తావు రేపు మార్నింగ్ ప్రిపేర్ అయ్యి చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓంకార్ సార్కి ఈయన వీళ్ళ టీం అంతా విన్నారు. ఆ రోజు ఇమ్మీడియట్గా ఫైనల్ చేశారండి. అక్కడ నుంచి మొదలై జర్నీ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అంటే అన్నయ్య ఓకే చేస్తే కానీ సినిమా చేయవా? నో టీమ్. ఏ అన్నయ్య? సురేష్ కొండేటి గారండి. ఏ అన్న? ఓకే అన్న. నాకు అందరూ అన్నలే. నేను దాని గురించి కాదు, డెఫినెట్గా నేను ఏది చేస్తున్నా, నాట్ ఓన్లీ మూవీస్, నేను లైఫ్లో ఏ అడుగు వేస్తున్నా కూడా నాకు చాలాసార్లు చెప్పాను, నాకు అన్నయ్య అయినా ఫాదర్ అయినా ఆయనే. కాబట్టి ఆయన అడగకుండా నేనేం చేయను. డెఫినెట్గా అన్న ఇలా అనుకుంటున్నాను అన్న అంటే ఆయన గో హెడ్ అంటారు. డెఫినెట్గా బాగుంది అంటే ఆయన ఎప్పుడు కాదంటారు. నాకు కెరియర్కి అది ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. మీరు అన్ని విషయాలు మీ ఫ్రెండ్ తమన్తో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అవును. ఈ సినిమా అంటే మీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి కానీ అట్లాగా దీని గురించి డిస్కషన్ వచ్చిన తమన్ ఏమన్నాడు, అలాగే భవిష్యత్తులో టైము టీజర్ ఇలా కట్ చేయబోతున్నాను అని చెప్పి చూపించేద్దాం మనకి, ఇలా 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 ఉందని. నేను తన ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందని నాకు ఉంటుంది కదా, తను ఏం చెప్తాడంటే తను అన్నిసార్లు చూసి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఫస్ట్ తను చూడంగానే అదిరిపోయిందిరా, ఎంత ఖర్చు పెట్టారు, ఇంత బాగుంది, చాలా బాగుందిరా అనగానే అప్పుడే ఆర్ఆర్ అవుతుంది. ఆర్ఆర్ చూపించగానే ఆర్ఆర్ వర్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే తను స్పెషలిస్ట్, అందులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, తనకు అన్నీ తెలుసు కదా. నేను ఏదున్నా కూడా ఏ మూవీని చూపిస్తుంటా, అసలు ఎక్కడ కూడా ఏదో కూడా చాలా బాగుంది, ఏదన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వచ్చి మన స్టూడియో వాడుకోమంటాడు. ఆ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా ఎప్పుడు చేసేద్దాం? రాజుగారి గది 4 చేసేద్దాం. రాజుగారి గది 4 అంటే జరుగుతున్నాయి.
రాజుగారికి ఇది 4 చేద్దామని ప్లాన్. తనతో కలిసి మీరు వెళ్ళినప్పుడల్లా మీరు అందరికీ పులిహార కలుపుతారంట కదా, ఏంటి దాని సీక్రెట్? పులిహార తింటాం మేము, కలపం అన్నా తింటాం పులిహార. గుడికి వెళ్తాం కదా, ప్రసాదం ఇస్తారు పులిహార, అక్కడ తింటాం అనమాట. గణపతి రెడ్డి గారు, మీరు గత సినిమాతో పోలిస్తే కనుక ఆ సినిమా మేకింగ్ వేరు, ఆ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా వేరు. సో ఇప్పుడు మారిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు ఇందాక కేఎస్ రామారావు గారు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీరు ఏ కాన్ఫిడెంట్తో ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే? అంటే నేను ఫస్ట్ చేసిన సినిమాలో కొంచెం క్యాస్టింగ్ తక్కువ ఉందనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో అయితే చాలామంది క్యాస్ట్ అండ్ క్రూని పెట్టాము. అలాగే అశ్విన్ బాబు గారు అనగానే అశ్విన్ బాబు గారు హిడింబాతో ఆడియన్స్ అందరూ ఆయన యాక్షన్ యాక్సెప్ట్ చేశారు. సో దాన్ని మేము కంటిన్యూ చేయాలంటే దాన్ని మించి ఇంకా ఏమన్నా చేయాలని చెప్పేసి యాక్షన్ సీక్వెన్స్ని కూడా చాలా బాగా దాంట్లో కోసం ఖర్చు పెట్టాము. అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, వచ్చినవాడు గౌతమ్ అంటే సాఫ్టే ఉన్నాడు, కానీ మీరు అక్కడ చూడండి మాస్ ఎంట్రీ ఉంటుంది, మాస్ ఫైట్స్ కానీ. సో దానికోసం నేను కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. గణపతి రెడ్డి, అశ్విన్ అన్న, దిస్ ఈజ్ ప్రజా అని ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. సార్ ఓటీటీ అంటున్నారు ఇందాక కూడా సార్. కక్కుర్తిగా ఇంట్లో కూర్చోకుండా ఓటీటీలో చూడకుండా థియేటర్స్కి రండి అన్నారు. యాక్చువల్లీ కక్కుర్తి కాదండి, సగటు ప్రేక్షకుడు ఫ్యామిలీతో వచ్చి చూడాలని, హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనుకుంటాడు. బట్ ఎందుకు రావడం లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. లేదు మేడం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నాం అంటే ఓటీటీ వచ్చి చిన్న సినిమాలకు చాలా హెల్ప్ అయింది అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఓటీటీ వాళ్ళు మనకు ఇక్కడ థియేటర్లో డబ్బులు రాకపోయినా అక్కడ ఎంతో కొంత ప్రైజ్ వస్తుంది, ఓకే అనుకున్నాం. కానీ అవి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆడియన్స్ అంతా మొత్తం థియేటర్స్ మానేసి, ప్రతి ఒక్కరికి ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, ప్రతి ఒక్కరు హ్యాపీగా మనకు నచ్చిన టైంలో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఆ టైమింగ్స్ వాళ్ళకు నచ్చిన టైంలో చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో, ఎందుకు ఒక 10 days ఆగితే, ఒక 15 days ఆగితే ఓటీటీలో మన ఇంట్లోనే మన టీవీలో చూస్తాం కదా అని అనుకుంటున్నారు. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఆ థియేటర్కే ఆడియన్స్ రానప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలన్నా కూడా థియేటర్లో ఆడిన తర్వాత మళ్ళీ సరదాగా హ్యాపీగా ఇంట్లో చూసుకునే దానికి ఓటీటీ బాగుంటుందని నా అభిప్రాయం. అశ్విన్ గారు, టీజర్లో 2 చూసాం. ఒక సిటీని చూపించారు, ఒక ఊర్లో ఒక హాస్పిటల్ని చూపించారు. ఏంటి ఆ రెండింటి కనెక్షన్? మీకు ఇంట్రెస్ట్ అనిపించింది అది? యా, థ్యాంక్ యూ అండి. షూర్. డెఫినెట్గా అది ఇప్పుడు చెప్పేస్తే బాగోదని, డెఫినెట్గా స్టోరీ ట్రావెల్ అది. టీజర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలాగా ఏంటి అనేది చెప్పి కట్ చేసాం. అది ట్రైలర్లో ఆర్ మూవీలో మీకు అర్థమయ్యేలా చెప్తాం డెఫినెట్గా. టీజర్ అయితే ఎక్సలెంట్ అండి. Thank ఆల్ ది you బెస్ట్ టు ద టు. థ్యాంక్ యూ. అశ్విన్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. డబుల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మీ దగ్గర నుంచి హీరో వైజ్గా, అంటే ఒక యాక్టర్ వైజ్గా షేడ్స్ చూసామంటే గ్రే షేడ్స్ చూసాం, అండ్ కంప్లీట్గా ఒక గుడ్ క్యారెక్టర్స్ చూసాం. బట్ ఇందాక మీరు చెప్తూ కంప్లీట్గా ఇది ఒక డిఫరెంట్ జానర్ అని, కానీ ఈ టీజర్లో మేము చూస్తే కంప్లీట్గా ఒక కమర్షియల్ హీరో ఎలిమెంట్స్ అనేవి కనిపించాయి. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం అంటే? మీరు ఏమేమైతే అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉంటాయి, దానికి కంప్లీట్ ఫిలిం ఉంటుంది. దాంతోపాటు ఒక చిన్న వావ్ ఉంటుంది కదా, ఆ వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, తమన్ గారితో మీరు క్రికెట్ ఆడిన తర్వాత జ్యూస్ సెంటర్ షాప్ ఏంటన్నా? నువ్వు కూడా తాగుతావా? నువ్వు ఏ జ్యూస్ తాగుతావు చెప్పు, ఈసారి చెప్తా. అశ్విన్ జ్యూస్ వాడి దగ్గరికి వస్తుంది, జ్యూస్ షాప్కి వెళ్ళదు, జ్యూస్ వాడి దగ్గరికి వస్తుంది, ఆరెంజ్ జ్యూస్. కృష్ణ గారు సార్, అంటే అల్లూరి సీతారామరాజు అంటే పాలి అనే గ్రామాన్ని మీకు తెలిసి ఉంటుంది, కలేజ స్టోరీ. సో అలా వెళ్ళి కాపాడినట్టు దీంట్లో సంగివలస అనే గ్రామాన్ని గౌతమ్ కాపాడతాడా? అదే కాన్సెప్ట్ ఇందులో సంగీవలస అనే కదండి, కొడైకెనాల్ ఇలాంటి ప్లేసెస్లో కూడా షూటింగ్ స్టోరీ రిక్వైర్మెంట్ పెట్టి చేసాము. అది స్టోరీ టెల్లింగ్లో వస్తుందండి. ఒక డాక్టర్గా తన జర్నీ మొదలైనప్పుడు ఎదురుపడే సందర్భాలు బట్టి వెళ్తూ ఉంటుందండి. ఇది చాలా చాలా రౌండ్ అప్ అయి ఉంటుంది, చాలా వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే డైమెన్షన్స్లో తిరుగుతుందండి. నువ్వు చెప్పిన పాయింట్ కథ బాగుంది, ఒకసారి చెప్తున్నాను. అది బాగుంది, అది కూడా బాగుంది, విందాం. ఓకే సార్, కల్పింగ్ పులిహార సార్. ఇప్పుడు నార్మల్గా ట్రైలర్లో చూసుకుంటే, అదే టీజర్లో చూసుకుంటే ఎక్కువ మెడికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాని గురించి ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేశారు ఏంటి? బ్యాక్డ్రాప్ అదండి, మెడికల్ బ్యాక్డ్రాప్ అండి. ఓకే అన్న. అశ్విన్ అన్న, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టీజర్ చూసుకుంటే మెడికల్ ఉంది, నెక్స్ట్ యాక్షన్ ఉంది, నెక్స్ట్ మిస్టరీ ఉందన్న. ఈ మూడింటిని ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఫస్ట్? అది డైరెక్టర్
డైరెక్టర్ క్రెడిట్ అది యాక్చువల్గా. అలాంటి పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్గా అది మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నా సినిమా చూసిన తర్వాత. అశ్విన్ గారు అంటేనే ఒక విషయం ఉంది, ఆయన ఒక కథను ఓకే చేశారు అంటే ఏదో ఉంటేనే అని. సో మీరు అడిగిన క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ సినిమాలో ఉంటుంది, అలా ఉంది కాబట్టి ఈయన ఓకే చేశారు. అశ్విన్ అన్న హాయ్ హాయ్